పెళ్ళికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు. పెళ్ళి అయినాక అల్లుడు ఇంటల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందంటే ముంగట కోడిని ఎలాడదీసిండు. అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టి నువ్వు తిను, ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను, మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకు అని చెప్పాడు. సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అహనా పెళ్ళంట సినిమా నడుస్తుంది. ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత? 24,000 రూపాయలు. నేను మీ అందరికీ ఆటో అన్నలకు, మిగతా తమ్ముళ్లకు, చెల్లెలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి, 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు, కానీ గల్లీలో పేదలకు మాత్రం, గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు, దొంగ పైసలు అవన్నీ. కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలే బస్. ఎందుకంటే 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి. మీ 3 రంగుల జెండా కింద 3 చక్రాలు ఖతమైనాయి. కాబట్టి ఇప్పుడు బదిలా తీర్చుకునే టైం వచ్చింది. సబక్ సిఖానే కా టైం ఆగా.